ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు మేము కోపం ఉన్నామండి. ఇప్పుడు ఎందుకంటే మా వాడు ఒకటి చచ్చిపోయింది కాబట్టి ఖచ్చితంగా కోపం ఉంటది, బాధ ఉంటది. మిమ్మల్ని ఏం శిక్ష కావాలంటే మేము ఏమంటాం, మా వాడు చచ్చిపోయింది కాబట్టి అమ్మ కూడా చచ్చిపోవాలంటాం. కాకపోతే మాకు కావాల్సింది ఒకటి ఏంటంటే రేపటి రోజు ఈమెను ఇట్లనే ఒట్టిగా వదిలేస్తే, ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వకుండా అది ఏం చేయకుండా ఒట్టిగా వదిలిపోయింది. రేపటి రోజు ఆమెకి అలసి అయిపోతుంది. అంటే నా వల్ల ఒకటి చచ్చిపోయినా కూడా నన్ను కూడా అట్లనే ఇంకొకటి చేస్తారు, విడిగా చెల్లదైపోతుంది. సో ఇది ఒకటి జరిగిపోయింది, రేపు ఇంకే జరుగుతాయి అని. రేపటి రోజు ఆమె రోడ్డు మీద చూసినా కూడా చిగిన చేసినట్టు చేయొద్దు, ఇట్లా అయితే లైఫ్ అని చెప్పి అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మెసేజ్ ఇవ్వాలి, బరాబర్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చచ్చిపోయినాడు ఎట్లయినా తిరిగి రాదు. ఇప్పుడు ఉన్నోళ్ళనైనా బతికించుకోవాలి. ఇప్పుడు మేము సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి జనాల కోసం మేము వీడియోలు చేస్తాం. అవునవును, మేము సైడ్ వీడియో చేసేదైనా సేమ్ అంటే ఇట్లాంటి బాధ మీకే కాదురా, మాకు కూడా ఉన్నది, దీనికి లైక్ కొట్టే వాళ్ళకి కూడా ఉన్నది, చూడండి మీరు ఒక్కరు ఒంటరి కాదు అనేది ఒక అదేదైతే అవేర్నెస్ చేయాలో ఆ బాధ అవును అది చేసుకుంటారు. అట్లనే ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావు. ఒక అమ్మాయి వల్ల కానీ ఒక వైఫ్ వల్ల కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా ఉంటే విడిపోవాలి కానీ చాలా ఎప్పటికీ పరిష్కారం కాదు కదా. అవును, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఎడుతున్నారు అనేది మాకు తెలిసి, ఇప్పుడు అమ్మాయికి ఏం తెలియదు. నాకు తెలిసి వాళ్ళు మంచిగా దసరా పండుగ ఇవ్వడం సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ ఎప్పుడు కావచ్చు. ఖచ్చితంగా అది వదిలేసిండ్రు, ఆ రోజు రాలేదు అంటే దసరా పండుగ దివాళి కూడా చేసుకుంటారు. వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు కోలుకోలేకపోతున్నారు ఎట్లా, ఎందుకంటే వాడు ఇంట్లో చిన్న కొడుకు, ఇక వాడు బాగా ప్యాంపర్ కిడ్ అన్నట్టు వాళ్ళ ఇంట్లో వాడు కూలి పని చేసుకొని బతికే ఫ్యామిలీ వాళ్ళకి. వాళ్ళకు 3-4 years బ్యాక్ గుడిచేనే ఉండదు, ఇల్లు కట్టుకున్నాం దాని తర్వాత అంతే. వాళ్ళు ఫైనాన్షియల్ గా అంత స్ట్రాంగ్ కాదు, వాళ్ళకి అంత పెద్ద సర్కిల్ లేదు, అసలు లోక జ్ఞానం అంటే సోషల్ మీడియా అంటే ఎట్లుంటుందో కూడా తెలియదు. అదే అందుకే తల్లిదండ్రి కష్టపడుతున్నారు అనే విధంగా యూట్యూబ్ స్టార్ట్ చేసిండు అని కూడా వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పడం జరిగింది. సో మరి కార్యక్రమాలు అవన్నీ ఎందుకంటే వాళ్ళకి కొంచెం వాని ఊరేగింపు ఒక గంట సేపు కూడా కాలేదండి. అబ్బా, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి తీసుకుపోయేసరికి నైట్ అయింది, మాకు బాడీ లేట్ ఇచ్చేది. అయ్యో, ఇక్కడ నుంచి తీసుకుపోయేసరికి 7:30, 8 అయింది. మేము అక్కడికి పోయేసరికి మళ్ళీ తెల్లారితే పండుగ 10 దాటొద్దు అని చెప్పారు. అక్కడనే వాళ్ళ ఇంటి దాకా కూడా పోలేదు, వాడి వాళ్ళ ఇంటి మూలమైన గడ్డేసి అక్కడనే వండబెట్టారు. ఎందుకంటే పల్లెటూరు ఊర్లో అందరూ మళ్ళీ పొద్దున పండుగ అంటారు, ఒక్కొక్క తీరు మాట్లాడతారు. అందుకే అక్కడ పెట్టి 10 లోపలనే కావాలంటే అప్పుడు మా పరిస్థితి ఎట్లుంది అంటే మేము పటాకులు ఆర్డర్ ఇచ్చాం, ఫ్లెక్సీలు కొట్టించాం, ఫ్లెక్సీలు కట్టడానికి టైం లేదు. అయ్యో, కొంచెం ముందు బాడీ ఇచ్చినా కూడా ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇక జరిగిపోయింది కదా, ఇక చేస్తాం అంటే మాతో తిరిగి మా చేతిలో మీదకి అయిపోయింది. సో మీరు ఆ అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేది ఏం కానీ చూపించాల్సిందే, చూపిస్తారు అంతేనా? ఎందుకంటే ఇప్పుడు చెప్పితే వినే అమ్మాయి అయితే రాజుగారు ఎంత చెప్పుకుంటాడు. అవును, ఖచ్చితంగా, అవును, నిజం. ఇప్పుడు హస్బెండ్ చెప్తేనే వినలేదు అంటే నేను ఎవరో ఇంకెవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చెప్తే ఎందుకు వింటారు? అట్లా ఏం లేదు, లీగల్ గా పోతున్నాము అంతే, చేసి చూపించాల్సిందే. లీగల్ గా పోతున్నాము, లీగల్ గా అంటే న్యాయం జరగడానికి లీగల్ గా ఎక్కడ దగ్గరైనా పోవడానికి రెడీ కదా. చివరగా రాజు ప్రెసెంట్ లేరు, ఎక్కడో రాజు ఖచ్చితంగా మీలోనే ఉన్నాడు, వింటూ ఉంటాడు కదా. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు రాజుకి? బాగా మిస్ అయిపోయినామండి రాజు. మేమే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా మంది ఫోన్ చేస్తున్నారు, చాలా మంది నలుగురు ఫ్యామిలీలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు. అవును, ఎందుకంటే మా చుట్టాలు కానీ ఫ్యామిలీలు కానీ మా అందరి చుట్టాలు కానీ ఇది కాకుండా మాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. యూట్యూబ్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ యాక్టింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. అవును, తక్కువ ఉన్నది ఒక 5-6 అంతా. అవును, దాంట్లో టాప్ సెకండ్ టాప్ థర్డ్ ఉంటాడు రాజు. ఆ యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా బాధపడుతుంది. వీళ్ళు అక్కడికి రాలేకపోయేది కానీ ఉస్మానియా హాస్పిటల్ కి ప్రతి ఒక్కరు వచ్చారు యూట్యూబ్. అంటే కొంచెం పండుగ లేకపోయేది ఉంటే ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా 100%. ఎంతో కొంచెం చనిపోయిన దానికైనా కొంచెం అందరైనా మేము అనుకునేది ఏం చెప్పాలని ఏంటంటే ఎంతైనా రాంగ్ డెసిషన్. ఇప్పుడు ఎప్పటికైనా చాలా చచ్చిపోయిండు అనేది అది ఎవరు ఎంకరేజ్ చేసే మాట అయితే కాదు. ఖచ్చితంగా రాంగ్ డెసిషన్. ఈ వీడియో చూసేటోళ్ళు ఎవరైనా కూడా రేపు రోజు ఎంత ప్రాబ్లం అయినా కూడా భక్తి కొట్లాడాలి, చచ్చిపోతే ఏం రాదు, ఫ్యామిలీ
ఎస్ అవును ఖచ్చితంగా.